ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఇప్పుడే కలవారి కోళ్ళ కనకమహాలక్ష్మి షూటింగ్కి బయలుదేరానండి. ఈ లోపల మన ప్రకృతి అందాలను కొంచెం చూసుకుంటూ వెళ్దాం. ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయి, నేను షూటింగ్కి వెళ్ళినాక ఆ షూటింగ్లో ఏం జరిగింది, అక్కడ ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. చూసారా వరి పొలం ఎంత బాగుందో. ఇక్కడి నుంచి అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో షూట్ చేశాను అనమాట. దీని తర్వాత షూటింగ్ దగ్గరికి వచ్చేసాము. షూటింగ్లో చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, మా కెమెరామెన్ నాగరాజు గారు ట్రాలీ మీద కెమెరా వేసి షూట్ చేస్తున్నారు. ఏం సీన్ జరుగుతుందంటే అదిగో డైరెక్టర్ గారు మన పవన్ గారు మానిటర్ల ముందు కూర్చున్నారు. అంటే 2 కెమెరాలు పెట్టారు ఈరోజు, 2 మానిటర్లు ఉన్నాయి. అక్కడ యమున గారు నిలబడ్డారు. ఇక్కడ వచ్చేసి హీరోయిన్ గారు యమున గారు వసుధ గారి సీన్ జరుగుతుంది. దీని తరువాత హీరోయిన్ పండు సీన్ జరుగుతుంది. అంటే పండు పేరు బయట సత్తి, వాళ్ళ సీను. ఇదిగోండి మా కెమెరామ్యాన్ మణిగారు నాగరాజు గారు ఇద్దరు కెమెరామ్యాన్లు ఈరోజు షూట్ చేస్తున్నారు. మణిగారు చాలా పెద్ద కెమెరామ్యాను. దీన్ని కెమెరాలో వ్యూ పాయింటర్ అంటారు. ఈ వ్యూ పాయింటర్లోంచి చూస్తేనే కెమెరామ్యాన్ గారికి జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుందండి. ఇది మానిటరు. ఈ మానిటర్లో కంటే కూడా ఈ వ్యూ పాయింట్లో చూస్తేనే వాళ్ళకి జడ్జిమెంట్ కరెక్ట్గా, లైటింగ్ సెన్స్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ అవన్నీ వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తాయండి. దాని గురించనే ఎక్కువ వ్యూ పాయింటర్లోనే ఎక్కువ చూస్తారు వీళ్ళు. దాని తర్వాత అక్కడి నుంచి వీళ్ళ సీన్ అయిపోవచ్చింది. ఈ సీన్ అయిపోయిన తర్వాత అదిగోండి కెమెరా ట్రాలీ మీదే ఉంది. వాళ్ళ ఫీలింగ్ షాట్లు కొన్ని తీస్తున్నారనమాట. దాని తర్వాత అదిగోండి హీరోయిన్ సీన్లు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరు సీను జరుగుతుంది. ఈ సీన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి తీస్తున్నారు. ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి అలా వస్తే ఆ పక్కన చూడండి ఎవరో తీక్షణంగా చూస్తున్నారు. సత్తి చూడండి ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇలా అబ్జర్వ్ చేస్తేనే మనం కూడా కొన్ని సీన్లలో యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అలానే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేసే సీన్లు కూడా మనం చూస్తూ ఉండాలి. ఇక చూడండి డైరెక్టర్ గారు సీను చెప్తా మధ్యలో ఆ నగ ఏదో ఊడిపోయినట్టుంది. అది వెళ్ళి సెట్ చేస్తున్నారన్నమాట. ఆ నగని కొంచెం సెట్ చేసి పెడుతున్నారనమాట. ఆ నగను సెట్ చేసి, ఎందుకంటే మాకు అంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందన్నమాట లొకేషన్లో. ఎవరికి ఏదన్నా జరిగినా కూడా ఇమీడియట్లీ వెళ్ళి చేయటం అలాగనమాట. అది ఏదో ఊడితే దాన్ని సెట్ చేస్తున్నారు. వెనకాల అసిస్టెంట్ కూడా వచ్చాడు, ఇద్దరు కలిసి సెట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మన క్యాప్షన్కి తగ్గ సీన్ ఇప్పుడు రెడీ అయిందనమాట. డైరెక్టర్ గారు హీరోయిన్కి తాళి కడుతున్నట్టు ఫోజ్ ఇచ్చారు. దాన్ని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అఖిల్ గారు దాన్ని షూట్ చేస్తున్నారు అనమాట. దీన్ని నేను క్యాప్చర్ చేసి షూట్ చేశాను. తాళి కడుతున్నట్టు హీరోయిన్కి డైరెక్టర్ గారు తాళి కడుతున్నారు అనే ఫీలింగ్ తీసుకొచ్చాను అనమాట. చూడండి ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారు వాళ్ళు. అంటే ఓకేనా, సెట్ అయిందా అని చెప్పి అనుకున్నారు. చూడండి హీరోయిన్ గారు మన చారు కేశవ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షూటింగ్కి రాగానే ఇలా హెల్దీ వాతావరణాన్ని సృష్టిస్తారండి. అంటే వీళ్ళిద్దరు ఇలా డ్యాన్స్ ఆ రోజు మొత్తం అంత హెల్దీగా ఉంటుందన్నమాట. ఆ హెల్దీ వాతావరణం కోసం అని చెప్పని పొద్దున్నే వీళ్ళిద్దరూ అలా డ్యాన్స్ మూమెంట్ వేశారు. చాలా మంచి డాన్సర్లు ఇద్దరు. మీకు తెలుసు వీళ్ళు అంత బాగా డ్యాన్స్ చేస్తారు. దీని తర్వాత వచ్చేసి ఇదిగోండి ఒక సాధువు గెటప్ ఉంది ఈరోజు. దాని తర్వాత యమున గారు అంటే కొంచెం షార్ట్ గ్యాప్ దొరికినట్టుంది. ఆ మధ్యలో మన దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. దాని తర్వాత ఇదిగోండి పెళ్లి సీన్కి వచ్చాము. ఇక్కడ పెళ్లి సీన్ జరుగుతుంది. ఈ పెళ్లి సీను అయిపోయిన తర్వాత అదిగోండి హీరో గారు వచ్చారు పెళ్లి సీన్లోకి. ఈ పెళ్లి సీను చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. ఇది సీరియల్ చూస్తే మీకు అర్థమైపోయింది. అలాంటి కాన్సెప్ట్ అనమాట ఇది. ఈ మంచి సీరియల్ కల్లా కొంచెం మెయిన్ సీన్ అనమాట ఇది. ఎందుకంటే హీరోకి పెళ్ళి అవ్వకుండా సెకండ్ హీరోయిన్కి పెళ్ళి అవుతుంది కదా, అదే మెయిన్ ట్విస్ట్. అది మీరే సీరియల్ చూసినాక మీకే అర్థమైపోతుంది. దాని తర్వాత ఇక్కడ హీరోయిన్ ఫాదరు మదరు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా చూశారు అన్నట్టు కొంచెం
బిల్డప్ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇదంతా మీరు సీరియల్‌లో చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి మణి గారు, ఆ పక్కన డైరెక్టర్ గారు, ఎనకాల అఖిల్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి ఆ సీన్ ఏంటి అనేది కొంచెం డిస్కస్ చేసి డైరెక్టర్ గారు చెప్తున్నారనమాట. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నారనమాట. అది అలా అయిపోయిన తర్వాత ఈ సీను చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. ఆ తర్వాత వచ్చేసి షాట్ ఎలా తీయాలి ఏంటి అనేది కూడా కెమెరామ్యాన్ గారికి డైరెక్టర్ గారు వివరించి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ హీరో గారు ఏదో వాళ్ళ మదర్ క్యారెక్టర్ గారికి ఏదో చెప్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆ సీను ఏంటి అనేది మొత్తం షూట్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇగో చూడండి ఇక్కడి నుంచి ఇలా తీసుకుని వెళ్తున్నారు. ఇది ఏంటి, హీరోయిన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏమైంది అనేది మొత్తం మీరు సీరియల్లో చూడాలి. అదే మెయిన్ ట్విస్ట్. ఆ సీరియల్లో చూస్తే మీకే మొత్తం అర్థమైపోతుంది. ఈ రోజుకి నాకు షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ అయిపోయినాక ఇంక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. ఆ సైడు అంటే సూర్యుడు అస్తమిస్తున్నది ఎలా ఉందో చూడండి ప్రకృతి, అది చాలా బాగుంది. అందు గురించనే మీ గురించి ఇది షూట్ చేసి పెట్టాను. ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ చూడండి దగ మెరుస్తా ఆ సైడ్ అంతా రెడ్గా అయిపోయిందనమాట. రోజు ఇలా ఉండదు, ఈరోజు కొత్తగా ఉందన్నమాట. అందు గురించని మీ గురించి షూట్ చేశాను. ఇలా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉన్నాను. మధ్యలో ఇదిగోండి ఇదొక ఊరేగింపు, అంటే ఒక టెంపుల్కి సంబంధించి ఊరేగింపు జరుగుతుంది. దాన్ని కూడా మీ అందరి గురించి అని చెప్పని షూట్ చేసి పెట్టాను. అదిగో చూడండి మధ్యలో అమ్మవారి గెటప్లు వేసుకుని వాళ్ళందరూ దుర్గమ్మ గెటప్పు, కనకదుర్గమ్మ, అదిగోండి సరస్వతీదేవి, పార్వతీదేవి, తర్వాత అదిగోండి మండపం దీని మీద రాముడు, సీత, ఇలా విష్ణుమూర్తి, వీళ్ళందరూ గెటప్లు వేసుకుని ఆ గెటప్పులతో వీళ్ళు ఒక ఊరేగింపులాగా చేస్తున్నారండి. ఆ ఊరేగింపు మొత్తాన్ని నేను షూట్ చేసి మీ గురించి అని చెప్పని ఇదంతా మధ్యలో ఇంటికి వెళ్తూ షూటింగ్ నుంచి మధ్యలో ఆగి ఇది మొత్తం షూట్ చేసి మీ గురించి అని చెప్పని పెట్టాను. చాలా బాగుంది, నాకు బాగుంది అనిపించింది. అందు గురించి అని చెప్పని మీరు కూడా చూస్తారని చెప్పని మీ గురించి షూట్ చేసి పెట్టాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ముందు చాలా చేసి మీకు పెడుతూ ఉంటాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే నా కర్తవ్యంగా నేను పెట్టుకుని చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శ్రీనివాసరెడ్డి.